నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగుణక్కకి మద్దతు తెలుపుతూ ఆదిలాబాద్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 19 గాంధీనగర్ కాలనీలో మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రాజ్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ సీఎం అయితే లక్ష రూపాయలు వస్తాయి. ఉపాధి హామీ ఊర్లలో ఉన్నది కదా పని, అట్లనే సిటీలో కూడా ఉపాధి హామీ పథకం వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రోజుకు 400 రూపాయలు కైకి కావాలన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేతి గుర్తు నుంచి సుగుణక్కనే ఆడామే పోటీ చేస్తుంది. మనకు స్వతంత్రం వచ్చి నుంచి ఆడలకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఫస్ట్ సారి ఎక్స్పీరియన్స్ మరి మనం వేయాలి కదా, మన జాతిని గెలిపించుకోవాలి కదా. మీరందరూ వేస్తే మనం అందరం వేస్తే గెలుస్తుంది. నువ్వు కూడా చెప్పు నీ వంతుగా ఆడల తరఫు. నువ్వు కూడా చేసేటప్పుడు చెప్పాలా, కొంచెం అందరికి నీ వంతు ప్రచారం చేయాలా. ఎట్లా రేట్లు పెరిగిపోయినాయి చూస్తున్నావు కదా. నీకు ఇది అయితే లేదు, కొనేటోళ్ళకు కూడా కష్టంగానే ఉంటుంది. ఆత్మ సుగుణక్క గారి నాయకత్వం, ఆత్మ సుగుణక్క గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. फ्री आया, करंट भी फ्री आया 200 यूनिट, गैस भी 500 रुपये में गैस आ रहा आपको. अभी तुम्हारे को जैसा पेंशन आता 4000 और हर औरत की शादी हुई तो उसको 2500 रुपये आते. सिटी में भी उपाधि हामी आ गई. कांग्रेस को डालना. और एक बात क्या है बोले तो लेडीज को चांस मिला. अपन डालना कंपलसरी. किसको डाल रहे 10 बार लोग अपना घर वाला बोले तो डाल दिए वोट. ये बार अपन घर वाले को बोलना पड़ता. ये बार लेडीज को मौका मिले, अपन पूरा लोग डालना बोलते बोलते. अभी कहाँ मैडम 900 रुपये ले रहे थे. क्यों नहीं वापस आ रहे हैं. अकाउंट देखो अकाउंट में आया नहीं आया देखो. करंट बिल आया. कौन दे रहे? कांग्रेस के. बस टिकट फ्री आया, बस में गए किधर भी नहीं अभी गए. महीना 9000 रुपया. क्या बोले तो घर आओ ना, हमारे घर कैसा है जरा देख. एक मिनट मेरे भाभी देखो, गैस आए, बस में जा रहे, करंट फ्री आ रहे. अभी कितना 4 महीने हो गए कांग्रेस गवर्नमेंट आके. टाइम तो लगते ना, ये तो चाहिए और एक बार मौका दे. हम काम करने वाले, बात करने वाले नहीं है. सुगुणक्का एक कांग्रेस का सरकार आए तो बस में गए कभी नहीं आप कभी बस में गए ये 4 महीने में टिकट लिए नहीं. कौन दे रहे? गवर्नमेंट. करंट बिल जीरो बिल आया नहीं बिल आया. म्यूनसिपल में एप्लीकेशन दे दो. सब लोगों का आप लोग ध्यान में एक बार चेक करना. गवर्नमेंट आए तो आप घर होता उपाधि హామీ గాంధీనగర్లో కార్యక్రమం ఏదైతే మన మహిళా అభ్యర్థి పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్లో 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆదిలాబాద్లో సుగుణక్కకు టికెట్ ఇవ్వడం జరిగింది. మన నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం ఇవాళ గాంధీనగర్లో కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులుగా వచ్చేసిన సోదరి సుజాత గారు, మిగతా కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ నాయకులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే సుగుణక్కకు ఇవాళ మేమందరం కలిసి సపోర్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆమె ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏదైతే టికెట్ ఇవ్వడం జరిగిందో ఇప్పటి వరకు కూడా ఆదిలాబాద్లో ఎవరికి ఏ పార్టీ వాళ్ళు కూడా లేడీస్కు టికెట్ ఇవ్వలేదు. మంచి అవకాశం. ఆదిలాబాద్లో దగ్గర 52% మా ఆడపడుచులు ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్న ఆడపడుచులందరినీ, మేము ఏదైతే ప్రచారం చేస్తున్నామో ఆడపడుచులందరికీ సుగుణక్కకి ఓటేస్తే తప్పకుండా పార్లమెంట్లో మన ఆదిలాబాద్ సమస్యలు, ఎందుకంటే సుగుణక్క కూడా ఒక పేద మహిళ,
టీచర్గా పనిచేసింది, కొన్ని ఏదైతే ఎన్జిఓలో కూడా పనిచేయడం జరుగుతుంది. ఆమెకు మంచి అనుభవం ఉంది. తప్పకుండా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకున్న ఎవరైతే ఎలక్ట్ అయినారో వాళ్ళందరికన్నా మన ఆడపడుచు తప్పకుండా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో మన సమస్యలను తీరుస్తుందని చెప్పేసి ఇవాళ మన కార్యక్రమం మనం ప్రచారంలో చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఆమె గెలుస్తుందని చెప్పేసి నేను ఆశాభావంగా చెప్తున్నాను. ఆత్రం సుగుణక్క గారికి మద్దతుగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో ఇంటింటికి తిరుగుతూ సుగుణక్క గారికి చేతు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. మరి సుగుణక్క ఒక మహిళగా, ఉద్యమ నాయకురాలుగా, ఉపాధ్యాయురాలుగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తుల్ని పార్లమెంటుకు పంపినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటుని అభివృద్ధి చేసుకోవడానికి ముందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమస్యల మీద పోరాటం చేయగలిగే శక్తి ఉంది, సమస్యల మీద అవగాహన ఉంది. అలాంటి వారికి మనం ఓటేసినట్టయితే ఈ సమస్యలు తీర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మహిళా సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మహిళలకు పోటీ చేసే అవకాశాలు రావడమే తక్కువ. ఈ సందర్భంగా అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరము, బాధ్యత ఈరోజు మహిళా సోదరుల మీద ఉంది. మనమందరం కనుక ఇన్ని రోజులు మనం ప్రతిసారి ఓటు వేస్తున్నాం, కానీ ఈసారి మనం ఓటు వేసుకునే అవకాశం వచ్చింది. ఈ ఓటు అవకాశాన్ని వినియోగించుకొని ఆత్రం సుగుణక్క గారికి మద్దతు ప్రకటించవలసిందిగా, చేతు గుర్తు మీద ఓటేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనం ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మత శక్తులుగా మన మధ్యకు వస్తున్నటువంటి వాళ్ళు, సమస్యల మీద అవగాహన లేని వాళ్ళు, మధ్యతరగతి కింది స్థాయి అట్టడుగు స్థాయిలో అవసరాలు గుర్తించలేనటువంటి వాళ్ళు, కేవలం వ్యాపారవేత్తలకే వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్లకు, గరీబోళ్లకు జరుగుతున్నటువంటి ఓట్లు ఇవి. గరీబోళ్ల పక్షాన, మధ్యతరగతుల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరి సమస్యల్ని, యువకుల సమస్యల్ని, మహిళల సమస్యల్ని, ప్రతి కుల సంఘాల సమస్యల్ని పూర్తి అవగాహనతో తెలుసుకోవడం జరిగింది. సమస్యలకు పరిష్కారం చేయాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఈ దేశానికి ఎంతో అవసరం. ఈ దేశానికి అవసరమైనటువంటి వ్యక్తిని మనం నాయకునిగా ఎన్నుకోవాలంటే ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి ఆత్రం సుగుణక్క గారిని గెలిపించవలసిందిగా, కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు ఓటేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ, వేస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు గాంధీనగర్ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వ హయాంలో కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ ఏ ఒక్క పేదోడికి ఉండడానికి ఇల్లు రాలేదు. తినడానికి తిండికి కూడా గింజలు కొనుక్కొని విధంగా నిత్యావసర వస్తువుల ధరల్ని పెరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కనీసం నూనె కొనలేము, ఉప్పు కొనలేము. పేదోడి మీద కూడా, ఉప్పు మీద కూడా జీఎస్టీ వేస్తూ ఈరోజు మరి పేద ప్రజలు ఏ రకంగా బీజేపీ పార్టీ దోచుకుంటున్నదో మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి పేద ప్రజల అవసరాలు తీరాలన్నా, బాధలు తీరాలన్నా, పేదోడికి ఇల్లు రావాలన్నా మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మరి మరోసారి 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్లో 2వ నంబర్ మీద ఆత్రం సుగుణక్క గారికి చేతు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల సందర్భంగా ఆత్రం సుగుణక్క గారికి మద్దతుగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో ఇంటింటికి తిరుగుతూ సుగుణక్క గారికి చేతు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. మరి సుగుణక్క ఒక మహిళగా, ఉద్యమ నాయకురాలుగా, ఉపాధ్యాయురాలుగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తుల్ని పార్లమెంటుకు పంపినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటుని అభివృద్ధి చేసుకోవడానికి ముందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమస్యల మీద పోరాటం చేయగలిగే శక్తి ఉంది, సమస్యల మీద అవగాహన ఉంది. అలాంటి వారికి మనం ఓటేసినట్టయితే ఈ సమస్యలు తీర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మహిళా సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మహిళలకు పోటీ చేసే అవకాశాలు రావడమే తక్కువ. ఈ సందర్భంగా అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరము, బాధ్యత ఈరోజు మహిళా సోదరుల మీద ఉంది. మనమందరం కనుక ఇన్ని రోజులు మనం ప్రతిసారి ఓటు వేస్తున్నాం, కానీ ఈసారి మనం ఓటు వేసుకునే అవకాశం వచ్చింది. ఈ ఓటు అవకాశాన్ని వినియోగించుకొని ఆత్రం సుగుణక్క గారికి మద్దతు ప్రకటించవలసిందిగా, చేతు గుర్తు మీద ఓటేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ,
మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనం ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మత శక్తులుగా మన మధ్యకు వస్తున్నటువంటి వాళ్ళు, సమస్యల మీద అవగాహన లేని వాళ్ళు, మధ్యతరగతి కింది స్థాయి అట్టడుగు స్థాయిలో అవసరాలు గుర్తించలేనటువంటి వాళ్ళు, కేవలం వ్యాపారవేత్తలకే వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్లకు, గరీబోళ్లకు జరుగుతున్నటువంటి ఓట్లు ఇవి. గరీబోళ్ల పక్షాన, మధ్యతరగతుల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరి సమస్యల్ని, యువకుల సమస్యల్ని, మహిళల సమస్యల్ని, ప్రతి కుల సంఘాల సమస్యల్ని పూర్తి అవగాహనతో తెలుసుకోవడం జరిగింది. మరి ఆ సమస్యలకు పరిష్కారం చేయాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఈ దేశానికి ఎంతో అవసరం. ఈ దేశానికి అవసరమైనటువంటి వ్యక్తిని మనం నాయకునిగా ఎన్నుకోవాలంటే ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి ఆత్రం సుగుణక్క గారిని గెలిపించవలసిందిగా, కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ, వేస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు గాంధీనగర్ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వ హయాంలో కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ ఏ ఒక్క పేదోడికి ఉండడానికి ఇల్లు రాలేదు. తినడానికి తిండికి కూడా గింజలు కొనుక్కొని విధంగా నిత్యావసర వస్తువుల ధరల్ని పెరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కనీసం నూనె కొనలేము, ఉప్పు కొనలేము. పేదోడి మీద కూడా, ఉప్పు మీద కూడా జీఎస్టీ వేస్తూ ఈరోజు మరి పేద ప్రజలు ఏ రకంగా బీజేపీ పార్టీ దోచుకుంటున్నదో మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి పేద ప్రజల అవసరాలు తీరాలన్నా, బాధలు తీరాలన్నా, పేదోడికి ఇల్లు రావాలన్నా మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మరి మరోసారి 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్లో 2వ నంబర్ మీద ఆత్రం సుగుణక్క గారికి చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. 500 में सिलेंडर मिल रहा और जो सो आपको 4000 पेंशन आता। सुने कब आता? कांग्रेस पार्टी जीती है तो समझ में आ रहा ना। बच्चों को फ्री रिएम्बर्समेंट आता और आपको जो है सो घर बन लेने के लिए, अभी घर नहीं है आपको 5 लाख रुपए घर बनने के लिए देते। आपकी बेटी है, आपकी बहू है, उन लोगों को भी महीने को 2500 रुपए देते। कब देते? ये जीत के आए तो अभी तो दे रहे ना आपको। गैस दे रहे, करंट दे रहे, बस फ्री दे रहे, राज्य आरोग्य श्री भी दे रहे। ठीक है, అన్నానమ్ముల ఓటు, కమాలన్న ఓటు కూడా